నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల పట్టణంలో ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు। ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ। రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నిరసన। జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి నిరసన తెలిపిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు। నల్గొండ జిల్లాలో హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డికి నివాళులర్పిస్తూ మందమరిలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ। ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ట్రస్మా నాయకుల డిమాండ్। మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే నివాసంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుముల నరేష్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశం ఆధునీకరణ, సాంకేతిక అభివృద్ధి మరియు యువత సాధికారత కోసం అనేక కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు। యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచారని తెలిపారు। మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగిందని, యువతకు ప్రజాస్వామ్యంలో పెద్దపీట కల్పించడం జరిగిందని తెలిపారు। ఐటీ రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, మంచిర్యాల లక్షెట్టిపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలను మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుగుతుంది। రాజీవ్ గాంధీ గారు పిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రి అయినారు। ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండ్రు। ఇవాళ భారతదేశం ఐటీ రంగంలో ఇంతగా అభివృద్ధి చెందింది, మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీ సెక్టర్లో అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఆ రోజు చేపట్టిన సంస్కరణలే। అలాగే యువతీ యువకులకు కూడా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం అనేది కూడా రాజీవ్ గాంధీ గారు చేస్తున్నారు। మహిళలకు కూడా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వచ్చినాయంటే అది రాజీవ్ గాంధీ గారు చలవనే। ఎంతో సేవ చేసిండ్రు, ఈ దేశం కోసం ఆయన ప్రాణాలను కూడా బలిదానం చేసిండ్రు। వారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా సన్నద్ధంగా ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జై కాంగ్రెస్। మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం గౌరవ మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో నేటి రోజున స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలు మరి వారి నివాసంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పేదలకు సంక్షేమ పథకాలు కావచ్చు, యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు నేటి రోజున భారతదేశం వ్యాప్తంగా వస్తున్నాయంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు। 21 సంవత్సరాలు ఓటు హక్కును 18 సంవత్సరాలకు తీసుకొచ్చి యువత చేత మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే దిశగా మరి ముందడుగేసి యువకుడే కాబట్టి యువకులకు పెద్దపీట వేసి మరి ఆ రకంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే దిశగా వారు అడుగులు వేసారు। అంతేకాకుండా మరి ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారు చూపించిన అడుగుల్లో మరి ఈరోజు మనందరం కూడా నడవడం జరుగుతుంది। విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం వారే। మరి భారతదేశంలో కూడా మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి కుటుంబంలో ఇందిరాగాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం। 2004లో 2009లో కూడా మరి సోనియా గాంధీ గారికి కావచ్చు, రాహుల్ గాంధీ గారికి కావచ్చు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఆ రోజు ఆ ప్రధానమంత్రి అవకాశం వాళ్ళు తీసుకోకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి మరి అవకాశం కల్పించిన ఘనత కూడా మరి ఆ కుటుంబం కూడా మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం। వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా
ప్రజలందరూ మేలుకుంటున్నారు, యువతి యువకులందరూ కూడా మేలుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అదే కుటుంబానికి రాజ్యాంగం హక్కులను కల్పిస్తే ఖచ్చితంగా దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన కూడా అందరికీ వస్తుంది. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దిశగా మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది. అందరం కూడా ఆ దిశగా ప్రయాణిస్తామని తెలియజేస్తూ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి గౌరవ శ్రీ రాజీవ్ గాంధీ గారి మరి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాల శాసనసభ్యులు పోకిరాల ప్రేమసారావు గారి నివాసంలో మాజీ DCC అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి మా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైద్య, విద్య, శాస్త్ర, విజ్ఞాన శాస్త్ర రంగాలలో ఈ దేశాన్ని మరి మిగతా దేశాలతో పోటీ పడేట్టు చేసిన ఘనత కూడా మరి అతి చిన్న వయసు ఉన్నటువంటి మరి ఘనత వారికి ఈ రాజీవ్ గాంధీ గారు దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ దేశానికి మరి యువతే వెనుముక అనే ఉద్దేశంతో 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును మరి 18 సంవత్సరాలు కుదించిన మరొక గొప్ప నిర్ణయం, చారిత్రక నిర్ణయం కూడా మరి వారికే చెందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఈ దేశం మరి ముందుకు పోవాలంటే మరి పేదరికాన్ని నిర్మూలించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి దేశం ముందుకు పోతుందని చెప్పేసి కొన్ని శక్తులు కుట్ర పన్ని మరి వారిని మరి హత్య చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ విధంగా ముందుకు పోతున్న దేశాన్ని వెనుకబాటు గురి చేసిన మరి కార్యక్రమాలు కూడా చేసింది మన భారతదేశంలోని కొన్ని సంఘాలు. అలాంటి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశం మరి మతోన్మాదం శక్తుల మరి దిశగా వెళ్తుంది. కాబట్టి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి దేశానికి శ్రీరామక్ష కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఎన్నో అవకాశాలు ఉన్న ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవకాశం ఇచ్చిన ఘనత కూడా వారికి దక్కుద్ది. కాబట్టి ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి మరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే మరి శక్తి రాహుల్ గాంధీ గారు ఉంది. కాబట్టి మన వారిని ఖచ్చితంగా మనం ప్రధానమంత్రిగా చేసే మన కార్యక్రమం పెట్టుకున్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దానికి అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి మంచిర్యాలలో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇంత పట్టుగా ఉందంటే దానికి కేవలం మా ప్రేమసారావు గారి మరి ధైర్య సాహసాలని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మరి వారిని ఉద్దేశించి ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊకోమని చెప్పేసి మరి ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు ఈ వెనుకబాటుకున్నటువంటి మంచిర్యాలను మరి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మరి మా ప్రేమసారావు గారు. అలాంటి మరి వ్యక్తి మీద ఎన్ని కుట్రలు పడినా మా శ్రేణులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మిగతా అటువంటి ఏదైతే శ్రేణులు ఎవ్వరు కూడా మేము ఊకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరెన్ని కుట్రలు పడినా కూడా మరి సార్కు సపోర్ట్గా అందరూ ఉంటాం. కాబట్టి ఇక నుంచి మంచిర్యాలలో ఎలాంటి కార్యక్రమాలు ఎవరైనా తీసుకుంటే మాత్రం మరి సహించేది లేదు. మేము కూడా అన్నిటికీ మరి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా మోయని మరి పరిస్థితులలో మరి జెండా మోసినటువంటి వ్యక్తులు మరి సురేఖమ్మ గారు, ప్రేమసారావు గారు మరి వారి నేతృత్వంలో ఒక మంచి వాతావరణంలో మరి ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి గవర్నమెంట్ కావచ్చు, మరి ఏదో విచ్ఛిన్నం చేయాలి, విభిన్నం చేయాలి, శక్తులను మరి ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కొన్ని శక్తులు ఈ కాన్స్టిట్యున్సీ మీద మరి కన్ను వేయడం, దాన్ని తిప్పికొట్టే కార్యక్రమాలు కూడా మేము కూడా చేస్తాం. కాబట్టి ఎవరెన్ని కుట్రలు పనినా కూడా ఊరుకులేని చేసి మరొకసారి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఏకతాటిపై ఉన్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖలో విలీనం చేయడానికి నిరసనగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిసిసి సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జీవో నెంబర్ 97ను గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 97 ద్వారా ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో విలీనం చేయాలని ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నెహ్రూ తీసుకువచ్చిన పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యం చేయడం సిగ్గుచేటని వెల్లడించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 97 జీవోను వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు, గవర్నమెంట్ పెట్టిన ప్రపోజ్కి అగెనిస్ట్. అదేంటి, ఎస్పీ టెట్ని శక్తి డిపార్ట్మెంట్తో మెర్జ్ చేయడం. ఎస్పీ టెట్ని శక్తి డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయడం వల్ల ఎంతోమంది ఇంజనీర్స్ లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ వేద్దాం అనుకున్న వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోతాయి. మళ్ళీ మా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఏమైపోతుంది? మెర్జ్ చేస్తామని చెప్పారు, కాకపోతే మెర్జ్ చేయడం వల్ల లేటరల్ ఎంట్రీ ఉందా లేదా, లేకపోతే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మాకు వైట్ కాలర్ జాబ్స్ వస్తాయా రావా, ఇవేమి చెప్పకుండా, ఇవేమి దాని గురించి ఏం డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా అట్లా ప్రపోజల్ ఎలా పెడతారు? మాకేంటి అంటే, మాకు ఇప్పుడు లేటరల్ ఎంట్రీ ఉందా లేదా అని మాకు ఒక భయం. లేటరల్ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి జాయిన్ కావాలి. మేము ఎందుకు డిప్లొమాలో జాయిన్ అయినాము? లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవుతాం. మళ్ళీ పాలిటెక్నిక్ ద్వారా మాకు ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఉంటుందని పాలిటెక్నిక్లో జాయిన్ అయినాం. దీన్ని తీసుకెళ్ళి శక్తిలో మెర్జ్ చేస్తా అంటే ఎలా ఊరుకుంటాం మేము? ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్యూచర్స్ తోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకోకండి. అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవద్దని మేమే కాదు, ఆల్ ఓవర్ స్టేట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఈ రోజు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ సిగ్గులేని ప్రభుత్వం ఈ రోజు జీవో నెంబర్ 97 తీసుకొచ్చి శక్తి అనే స్కీమును తీసుకొచ్చి అందులో పాలిటెక్నిక్ విద్యారంగాన్ని అందులో మెర్జీ చేసి ఐటీఐ పిల్లలకు సమానంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని ద్వారా విద్యార్థుల భవిష్యత్తులో అసలు బీటెక్ అనేది లేకుండా పోవడం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళకి ఎందుకు మరి వీళ్ళ విద్యార్థులను, విద్యార్థి సంఘాలను, మేధావులను కలవకుండా కనీసం ఎలాంటి నిర్ణయాలు చేయకుండా కూడా మీ ఇష్టారీతిన సొంత నిర్ణయాలతో ఈ రోజు పాలిటెక్నిక్ టెక్నికల్ విద్యా కోర్సును, డిప్లొమా విద్యా కోర్సును వీళ్ళు బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు భవిష్యత్తులో మొత్తానికే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు లేకుండా మీరు చేస్తా ఉన్నారు. ఈ రోజు మీ నిర్ణయాల పట్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది వేలాది మంది విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు అర్ధాకలతో ఎండల్లో నిల్చొని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని ధర్నాలు చేసినా మంచిదే, ఎంతైనా సరే కానీ మేము ఇప్పటికే తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల తరఫున స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ నిరంకుశ విధానాలను మానుకొని, మీ హిట్లర్ విధానాలను మానుకొని వెంటనే జీవో నెంబర్ 97 రద్దు చేసి ఈ శక్తి స్కీమ్ లో నుండి పాలిటెక్నిక్ విద్యార్థులను వేరు చేయాలని చెప్పేసి, పాలిటెక్నిక్ విద్యకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి కూడా ఈ రోజు మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థి సంఘాల సంఘీభావం, రేపు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే మరో ఉద్యమం అవుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య ఘటనపై మందమర్రి మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులపైనే విద్యార్థులు దాడులకు పాల్పడటం అత్యంత బాధాకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు మందమర్రి మార్కెట్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర జిల్లా సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే పాఠశాలల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ట్రస్మా మండల అధ్యక్షుడు పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి, చిన్నారులకు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్న సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, హింసాత్మక కంటెంట్ విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను హతమార్చే స్థాయికి విద్యార్థులు దిగజారడం సమాజానికి తీరని మచ్చ అని అన్నారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు రూపారెడ్డి హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొని విజయవంతం చేయాలని ట్రస్మా నాయకులు పిలుపునిచ్చారు. 11/8/2026 రోజున నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్లో తమకు చదువు చెప్పిన ప్రిన్సిపాల్లే విద్యాబుద్ధులు చెప్పి వారికి విద్యను నేర్పి బుద్ధులు చెప్పిన క్రమంలో ఈ రోజులలో జరుగుతున్న డ్రగ్స్ వల్ల విద్యార్థులే హంతకులై ఆ విద్యాబుద్ధులు చెప్పిన ప్రిన్సిపాల్ గారినే చంపడం అనేది నిజంగా కూడా సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజుల్లో విద్యార్థులు చెడిపోతున్నంటే దానికి కారణం 50% కంటే ఏవో పేరెంట్స్ దగ్గరనే తప్పుంది. దండించడానికి వీలు లేకుండా ఉపాధ్యాయుల యొక్క చేతులను కట్టేసి క్రమశిక్షణ నేర్పకుండా ఈ రోజులలో మా పిల్లవానికి ఎలాంటి చదువు వచ్చినా రాకున్నాం అంతేగాని మీరు మాత్రం మా విద్యార్థులను కొట్టకండి,
మా పిల్లలను ఇబ్బంది పెట్టకండి అని ఎప్పుడైతే పేరెంట్స్ దగ్గర నుంచి ఈ వాయిస్ వచ్చిందో ఆ వచ్చిన కాంచే విద్యార్థులను తల్లిదండ్రులు కట్టడి చేస్తలేరు, ఇటు ఉపాధ్యాయులు. ఈరోజు జరిగిన అంటే ఈ 11 తారీఖు 8వ నెల జరిగినటువంటి రెడ్డి రూపారెడ్డి మర్డర్, నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఆమె హత్య ఉదంతము యావత్ దేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్యమైనటువంటి కారకులు ఒక్కరాని కాదు. దీని ప్రభుత్వాలు అయితేనేమి, పిల్లల తల్లిదండ్రులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, ఇది అందరూ కూడా దీనికి బాధ్యత వహించి ఇక ఇట్లాంటివి జరగకుండా చూసేటువంటి బాధ్యతను ప్రభుత్వము, ఉపాధ్యాయులు మరియు సమాజంలో ఉన్న పెద్దమంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచించి దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ఈ దేశం ఈరోజు మన తెలంగాణ దేశంలోనే 9వ రాష్ట్రంగా డ్రగ్స్ ఉపయోగించే దాంట్లో 9వ రాష్ట్రంగా ఉంది. అంటే ఇది చాప కింద నీరులాగా ఎవరికి వాళ్ళు ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ అది చాప కింద నీరులాగా రాష్ట్రం అంతా వ్యాపించిపోయి మరో పంజాబ్, మరో దానిలాగా అయిపోయి డ్రగ్స్తో నిండిపోయి ఉన్నది. ఈరోజు మానవత్వం మర్చిపోయి అమ్మ, అక్క, వాయి వరుసలు, చెల్లె, నాన్న ఇవన్నీ లేకుండా విద్యార్థులు చివరికి విద్యార్థులు విద్య నేర్పించిన గురులను చంపే పొజిషన్కి వచ్చింది. ఇది ఇంతకన్నా ఇంకా ఏది ఉండదు. ఇదే ఇంతకంటే దరిద్రమైనటువంటి, ఇంతకంటే ద్రోహమైనటువంటిది ఇంకా ఏది ఉండదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజునటువంటి విచ్చలవిడిగా తల్లిదండ్రులు పిల్లలకి, చిన్న పిల్లలకి సెల్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూసి ఒక ప్రణాళికాబద్ధంగా చంపారు. అంటే విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చంపడానికి దాని వెనకాల ఎవరు కూడా కారణం కాదు. కేవలం టీవీలు, ముఖ్యంగా సెల్లు, తర్వాత యూట్యూబ్లే. ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుని కొన్ని ఏవైతే సెల్లు ద్వారా వస్తున్నటువంటి యాప్లను అట్లాంటి వాటి మీద కంట్రోల్ పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమైతున్నాయో ఈ డ్రగ్స్ నిరోధక చేసేటువంటి చర్యలు ఇప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఇంకా సరిపోవు. వీటిని ఇంకా ఎక్కువ దీన్ని నిర్మూలించేటువంటి భాగంలో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దీన్ని నిర్మూలించినట్టు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ఎంతో దూరదృష్టితో పనిచేశారని అన్నారు. దేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటి భారతదేశ ప్రగతికి బలమైన పునాదులు వేశాయని పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ దేశ భవిష్యత్తు కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించిన దార్శనిక నాయకుడని అన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థలో బలోపేతాన్ని కృషి చేయడం వంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదిన పురస్కరించుకొని కేతమెల్సి మున్సిపల్ పరిధిలోని పట్టణాధ్యక్షుని ఆధ్వర్యం లోపల ఇలా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇవాళ ప్రజలందరికీ ఒకరే చెప్పదలుచుకున్నాం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల భారతదేశంలో యువకులు, యువతులు దేశ అభివృద్ధిలో, దేశ ఉన్నత స్థితికి చేరాలంటే యువకులతోనే సాధ్యమనే ఆలోచనతోని రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు కల్పించి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి రాజ్యాంగం నిర్మించినటువంటి రాజ్యాంగంలో హక్కుల పోరాటం కోసం ఓటు హక్కు ద్వారా ప్రజా సంక్షేమ దిశగా, ఆలోచన దిశగా పోవాలని చెప్పేసి ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఆ రోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పట్టణాలకు ధీటుగా
అభివృద్ధి దిశలో ముందుకు పోవాలనే ఆలోచనతో ఏదైతే గ్రామాధికార చట్టాన్ని తీసుకొచ్చేసి ఈరోజు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి తండాలను పంచాయతీగా ఏర్పాటు చేసి నిధులు కేంద్రం నుండి నేరుగా నిధులు అందజేసి అభివృద్ధి దిశలోకి తీసుకుపోవడం జరిగింది. అదే కాకుండా వారి ఆలోచన మేరకు వారి సూచనల మేరకు వాళ్ళ ఆశయాన్ని సాధించాలని కాకా వెంకటేశ్వర గారి ఆలోచనతోని గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు ఈ ప్రాంతంలో నిరంతరం ప్రజాసేవ కోసం ఇటు సింగరేణి కార్మిక సమస్యలపై ఇటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సంక్షేమ దిశగా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇలా అనవసరమైనటువంటి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసుకుంటా వారిపై మాట్లాడడం చాలా దురదృష్టకరం. అవన్నీ ఎవరు ఎన్ని మాట్లాడినా అవి పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా గౌరవనీయులు మా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు గొప్ప చెప్పుకుంటాం. ఈ కేతపల్లి మున్సిపాలిటీలో ఇలా సుమారుగా 80 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు చేయడం కాకుండా నీతిగా నిజాయితీగా ఇవాళ డబుల్ బెడ్రూమ్లు మేము పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడైనా మా కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా కొంతమంది తెలియని నాయకులు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. అదే కాకుండా ఇలా రాజీవ్ గాంధీ గారిని మనం ఎందుకు తలుచుకోవాలంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో మన రాష్ట్రం ముందు ఉందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి కంప్యూటర్ యుగమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ గారు, మిగతా ఇతర ఎమ్మెల్యేల ఆధ్వర్యం లోపల ఈ మంచిర్యాల జిల్లా అభివృద్ధి పథకం ముందుకు పోతుంది. సింగరేణి కార్మికుల హక్కులు కాపాడడం కాకుండా కొత్త ఓసీలు కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నిజంగా మనం తలుచుకోవాలంటే గాంధీ కుటుంబాన్ని మనం భారతదేశ ప్రజలంతా కూడా గాంధీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉండాలి అని చెప్పేసి చెప్పక తప్పదు. ఆనాడు 1944లో జన్మించినటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు వృత్తిరీత్యా పైలట్ అయినప్పటికీ కూడా అకస్మాత్తుగా దుర్మార్గుల చేతిలోపట ఇందిరాగాంధీ గారు హత్య చేయబడితే వారి యొక్క వృత్తిని వదిలేసి రాజకీయ రంగ ప్రవేశం చేసి భారతదేశ ప్రధానిగా వారు చేపట్టినటువంటి యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు అనడం లోపల సందేహం లేదు. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ టెలికాం సాంకేతిక కంప్యూటర్ యుగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారతదేశానికి అవసరం అని చెప్పేసి అని ఆనాడే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు రాజీవ్ గాంధీ గారు. వాస్తవానికి భారతదేశ రూపురేఖలన్నిటి కూడా మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. వారి జయంతి సందర్భంగా ఈరోజు మేము గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాను. 1991లో కూడా రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ తీవ్రవాదులు హత్య చేసినప్పుడు 1992 నుంచి ఈ ఆగస్టు 20 తారీఖు ఏదైతే ఉందో జాతీయ సద్భావన దివస్గా జరుపుతూ ఉన్నారు. భారతదేశ సమైక్యత కోసం, శాంతి కోసం, విద్యాభివృద్ధి కోసం, సాంకేతిక అభివృద్ధి కోసం ఎవరైతే ఈ భారతదేశంలో పనిచేస్తారో వారికి 10 లక్షల రూపాయలు అదేవిధంగా సద్భావన అవార్డును కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేటువంటిది ఒకటి ఏంటంటే భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి ఒక మూర్ఖులు ఎవరైతే ఉన్నారో అసలు ఈరోజు మనం అనుభవించేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఎవడు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు రోడ్లు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, కరెంటు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, నువ్వు ఎయిమ్స్ హాస్పిటల్స్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా కాంగ్రెస్ హయాం. రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో వైద్యులు అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 39 సంవత్సరాల వయసు గల మహిళ తీవ్రమైన పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఏరియా హాస్పిటల్కు చికిత్స నిమిత్తం వచ్చింది. వైద్య పరీక్షలు స్కానింగ్లో పొత్తికడుపు పెల్విక్ ప్రాంతంలో సుమారు 16.5 × 16.7 సెంటీమీటర్ల పరిమాణంలో పెద్ద హెట్రోజీనస్ మాస్ కణజాల గడ్డ 2 కేజీలు ఉన్నట్లు గుర్తించారు. రోగి పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన అనంతరం వైద్య బృందం ఈ నెల 14న ఎక్స్ప్లోరేటరీ ల్యాపరోటమీ పొత్తికడుపును శస్త్రచికిత్స ద్వారా తెరిచి గడ్డను తొలగించారు.
శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి రోగికి అవసరమైన వైద్య చికిత్సను అందించారు. రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సిబ్బంది సమన్వయంతో ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం విశేషమని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకొని నేడు డిశ్చార్జ్ కానున్నారు. ఈ అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్సను గైనకాలజిస్టులు డాక్టర్ హరిత, డాక్టర్ లలిత మరియు ఎనస్థెటిస్ట్ డాక్టర్ మధుకర్ విజయవంతంగా నిర్వహించారు. నేను శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కెస్ట్రాలో జనరల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. మా మిస్సెస్ పేరు సరిత. 13 తారీఖు రోజున ఇంటిలో కట్నొప్పి రావడంతో ఆర్కేపీ రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ మేడమ్స్ హరిత మేడం, లలిత మేడం గారు సిటీ స్కాన్కి రిఫర్ చేశారు. అల్ట్రాసౌండ్ను సిటీ స్కాన్ రిఫర్ చేయడం ద్వారా అందులో ఉన్న రిపోర్ట్లో మా మేడంకు కడుపులో 17 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ కంతి ఉండదని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. మేడం గారు ఇది సర్జరీ చేయాలి, ఓపెన్ సర్జరీ చేయాలి, లాప్రోస్కోప్ ద్వారా సాధ్యం కాదు, ఓపెన్ చేసి ఆ కంతిని తొలగించాలి అని చెప్పారు. 14 తారీఖు రోజు మేడం గారు సర్జరీ చేశారు. 2 kgs కంతి కడుపులో నుంచి రావడం జరిగింది. చాలా పెద్ద కంతి. ఇక్కడ చాలా ఉన్నటువంటి గైనకాలజిస్ట్ మేడం గారు, సూపరింటెండెంట్ గారు మధుకుమార్ సార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, స్టాఫ్ నర్సు కూడా చాలా కేర్గా చూసుకున్నారు. ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ మా మిస్సెస్కు సింగరేణి హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. సింగరేణి సంబంధిత వైద్యులు, నర్సులు అందరూ కూడా చాలా బాగా చూసుకొని చాలా పెద్ద కంచి తొలగించారు. సింగరేణి డాక్టర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు లలిత, ఏరియా హాస్పిటల్ గైనకాలజిస్ట్ని. ఈ మధ్య ఒక వారం రోజుల కిందట ఒక పేషెంట్కి ఒక అరుదైన శస్త్రచికిత్స చేశాము. తన గర్భం నుండి ఒక పెద్ద కణితిని 2 kgల కణితిని తీయడం జరిగింది. పేషెంట్ సర్జరీ బాగా జరిగింది. పేషెంట్ కూడా చాలా బాగా రికవరీ అయ్యారు. తను యాక్చువల్గా ఏ కంప్లైంట్ వచ్చింది అని అంటే తనకు అజీర్తి అవుతుంది, కడుపులో నొప్పి అని వచ్చింది. బయట ఒక స్కాన్ తీసుకొని వచ్చింది. అందులో 17 సెంటీమీటర్ల గడ్డ అని ఇచ్చారు. మెయిన్గా గడ్డ 2 రకాలు ఉంటుంది. ఒకటి గర్భసంచి నుంచి వచ్చేది, ఒకటేమో దాని పక్క నుంచి దాని స్ట్రక్చర్స్ అంటారు ఫాల్స్ లిగమెంట్స్ అని, దాని నుంచి కూడా వస్తుంది. సో ఈ గడ్డ ఎటువంటిదంటే దాని పక్కన ఉన్న ఫాల్స్ లిగమెంట్స్ నుంచి వచ్చింది. సో గర్భసంచికి ఆనుకొని ఉంది, దాంతోపాటు పేగులు మిగతావి కూడా ఆనుకొని ఉన్నాయి. సర్జరీ ఎక్కడ జరిగినా సేమ్ సర్జరీ, డిఫికల్టీ లెవెల్ సేమ్. కాకపోతే ఇక్కడ ఇద్దరం గైనకాలజిస్ట్ ఒక సర్జన్ ఉండడం బట్టి మంచిగా ఆ సర్జరీని మంచిగా చేయగలిగాము. నిన్న కూడా ఒక పేషెంట్ ల్యాబ్ దగ్గర కొలాప్స్ అయ్యిండు ఆయనకున్న జబ్బు వలన. వెంటనే ఆయన్ని క్యాజువాలిటీకి షిఫ్ట్ చేసి రివైవ్ చేయడం జరిగింది. అట్లాగే ఇట్లా మనము అన్ని రకాల స్పెషలిస్టులతో, తర్వాత మంచి ట్రైన్డ్ పారామెడికల్ స్టాఫ్తో, ఇక్కడ సిస్టర్లు అయితేనేమి, వార్డ్ అసిస్టెంట్లు అయితేనేమి వెరీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్. అట్లాగే డాక్టర్లు మనకు దాదాపు అందరూ స్పెషలిస్టులు ఉన్నారు. లేనివారు డెప్యుటేషన్ మీద రావడం జరుగుతుంది. మరియు ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో జిఎం గారి పాత్ర, మన ఏరియా జిఎం రాధాకృష్ణ గారు, అట్లాగే మన సిఎంఓ కిరణ్ రాజ్ గారి పాత్ర చాలా ఉంది. వాళ్ళు దేనికైనా మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి అంటున్నారు. అందుకు మనం ఈ ఏరియా హాస్పిటల్ ఆర్కేపీలో అన్నీ సక్సెస్ అవుతున్నాము. అందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే కార్మికులకు నేను తెలియజేయడం ఏమనగా, ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అందరూ డాక్టర్లు ఉన్నారు. తర్వాత సూపర్ స్పెషాలిటీ క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి బయటకు పోయి అనవసరపు ఖర్చులు పెట్టుకోకుండా, ఎక్కడో జర్నీ చేసి లీవులు పెట్టుకొని ఇబ్బంది పడకుండా మన దగ్గరనే మెరుగైన వైద్యం ఉంది. నమ్మి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బాగవుతుంది. 50% డాక్టర్స్ చేసేది, 50% పేషెంట్ నమ్మకం. సో ఆ నమ్మకంతో మా దగ్గరికి వచ్చినట్లయితే. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నిరసన.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి నిరసన తెలిపిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. నల్గొండ జిల్లాలో హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డికి నివాళులర్పిస్తూ మందమరిలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ట్రస్మా నాయకుల డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.